విశారదన్ మహారాజు నాకు ఒక 5-6 సంవత్సరాల కింద ఎవరో చెప్పినారు వారి పేరు. 1-2 ఏదో చూసేస్తే అది అక్కడ మిలిటరీ డ్రెస్ కాదు, ఇక్కడ కాకి డ్రెస్ కాదు, ఒక ప్రత్యేకమైన డ్రెస్సులో ఊరూరు తిరిగేవాడు. ఈ విశారదన్ మహారాజుతో నేను కలుసుకోవాలా, ఆయన ఫోన్ నెంబర్ ఏంటంటే ఎవరో ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ వాడేటట్టు అది కలవలేకపోయింది. ఈ విశారదను ఎవరి మాయలో పడడానికి ఏం అవసరం ఉంది, అందులో ఏం గుణం ఉంది, ఆయనకు టైం ఎక్కడ ఉంది, అసలు సమయం ఎక్కడ ఉంది, అది నేను ఫోన్ చేస్తేనే మన అందరికి దొరకడు. ఆయన 24 గంటలు మనసా వాచ కర్మన తనం మనం ధనము ఇంత పెద్ద మీటింగ్ చేసుకోవడానికి, ఇంతమందిని ట్రైనింగ్ పొందడానికి ఎంత త్యాగము తపస్య మనం దార పోస్తే ఈ స్థితికి వచ్చింది. అది తర్వాత విశారదన్ మహారాజు ప్రజలకెళ్ళి వచ్చిన వ్యక్తి, ప్రజలు నేర్పినటువంటి యొక్క జ్ఞానం అతనికి. కాబట్టి ఆ రోజు ఒక్క చాణక్యుడు ఒక్క అశోక మహారాజ్ చక్రవర్తిని తయారు చేసినాడు. ఈరోజు మా చిరంజీవులు అటువంటి వాళ్ళు ఎంతోమంది చాణక్యులు, మీ అంత ప్రజలు, మీదంత కార్యకర్తలు ఇంతమంది ఉన్నప్పుడు ఆయన అశోక చక్రవర్తి లాగా మన తెలంగాణని అందరికీ సమానమైన హక్కులు ఇచ్చి ముందుకు వెళ్ళేటువంటి శక్తి యుక్తి ఉంది. భవిష్యం కూడా నాకు ఆలోచిస్తూ ఉంది. ఇంతవరకు అటువంటి నాయకుడు, నీతివంతుడు, నిజాయితీవంతుడు, ధైర్యవంతుడు, గుణవంతుడు ఎవడు దొరకలేడు. కాబట్టి అందుకని నేను ఈ స్థితిలో ఉన్నా కూడా విశారదన్ మహారాజ్ అంటే నాకు అతి ప్రేమ, అతి ఇష్టం కూడా. అందుకనే ఈరోజు నేను చిరంజీవి వారు కూడా వారికి 2 కండ్లై 2 చేతులై మేము కూడా పని చేస్తామని మీతోని మనవించుకుంటూ ఈ అవకాశం